కర్ణాటక స్టైల్ అవరేకాయ పులావ్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. మరి అది ఎలా చేయాలో చూద్దామా? అండి, ఈరోజు నేను మీకు ఫటాఫట్ అంటూ 10 నిమిషాల్లో పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 ఇంచు దాల్చిన చెక్క 2 తీసుకుని ఒక 4 లవంగాలు, కొంచెం మరాఠీ మొగ్గ, 1 స్టోన్ ఫ్లవర్ అంటారు కదండి, అది తీసుకుని వేసేసుకుని కొంచెం వేయించండి. వాటిని కూడా కొంచెం వేయించుకున్నాం ఇలాగా. అవి వేగాక వీటిని అవరేకాయలు అంటారండి. మన సైడ్ ఎక్కువ ఉండవు, అనంతపూర్ డిస్ట్రిక్ట్ సైడ్ ఉంటాయి. అక్కడ ఆనప గింజలు అంటారు. ఇవి కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను ధనియాల పొడి, ఇంట్లోనే చేసి పెట్టుకున్న పులావ్ మసాలా వేసేసుకుని చక్కగా వేయించుకుందామండి. ఇందులోనే నేను కలర్ కోసం ఒక హాఫ్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి. దాన్ని కూడా ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం. ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి వేయించేసుకుందాం. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు 2 గ్లాస్ రైస్ కదా, అందుకే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలండి ఇందులో. ఇదిగోండి వేసిన, ఇది 3 గ్లాసెస్ వాటరు. ఈ గ్లాస్ వాటర్ కూడా వేసిన, మొత్తం 4 గ్లాసెస్ అండి. రుచికి తగ్గ సాల్ట్ అండి, చూసుకుని వేసుకోండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ రైస్ తీసుకున్నాను కదండి, దాన్ని చక్కగా కడిగి పక్కన పెట్టుకుందాం. వాటరు మరిగేలోపు చూసారు కదండి, వాటర్ చక్కగా మరిగాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ రైస్ని ఇందులో వేసేసుకుందామండి. ఇలాగా రైస్ వేసేసుకున్నాక ఒకసారి ఇలా తిప్పుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని, బాగా ప్రెజర్ ఎక్కువ వచ్చేదైతే 3 విజిల్స్ అండి, ప్రెజర్ తక్కువ వచ్చేదైతే 4 విజిల్స్ హైలో పెట్టుకుని వేయించుకోవాలి. ఆ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఆ పులావ్లోకి మనం మజ్జిగ చారు చేసుకుందామండి. పెరుగు చట్నీ చేసుకుందామండి. మజ్జిగ చారు కాదు, పెరుగు చట్నీ చేసుకుందాము. ఉల్లిపాయలు కట్ చేసుకుని కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా పెట్టుకున్నానండి. నేను ఈ స్పూన్తో 5 స్పూన్లు వేసానండి, 5 స్పూన్ల వరకు. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా కలుపుకుందాము. ఇదిగోండి పెరుగు, ఇవన్నీ చక్కగా కలిపేసుకుని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకుందామండి. చిక్కగానే చేసుకుందాము, పలుచగా వద్దు. ఇలా ఉంటే బాగుంటుంది పెరుగు చట్నీ. నాకు కుక్కర్ కూడా ఒక విజిల్ వచ్చేసింది, ఇంకొక విజిల్ కూడా రాబోతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం వేసుకోండి, ఆల్రెడీ మనం పులావ్లో వేసుకున్నాం కదండి, అందుకని కొంచెం తగ్గించుకుని వేసుకోండి. నాకు 2 విజిల్స్ వచ్చినాయి, ఇప్పుడు 3rd విజిల్ కూడా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇందులోనే ఒక హాఫ్ నిమ్మచెక్క ఇలా పిండుకోండి. నిమ్మకాయని పిండుకుని ఒక్కసారి ఇలా కలుపుకుందాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఫటాఫట్ అంటూ 10 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చండి. విజిల్ చల్లారడమే లేట్. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. 10 నిమిషాలండి, మనం ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. మంచిగా వచ్చింది చూడండి, ఎంత టేస్ట్గా ఉందో. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. బాయ్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.